స్పిల్వేకు రెండు వైపులా కూడా ఓవర్ఫ్లోకు అవకాశం లేని విభాగాలు ఉన్నాయి. ఎడమగట్టు పవర్ హౌస్ ప్రవేశ మార్గం ఇది. కొండగర్భంలో ఉన్న పవర్ హౌస్కు ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్లగలం. కొండగర్భంలో ఉన్న పవర్ హౌస్కు చేరుకునే సొరంగ మార్గం ఇది. ఎడమగట్టు పవర్ హౌస్ మెయింటెనెన్స్కు ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేను. ఇది విద్యుత్ శక్తి ద్వారా పనిచేస్తుంది. దీని సామర్థ్యం దాదాపు 450 టన్నులు. నీటి ఒత్తిడి వల్ల తిరిగే టర్బైన్లను విద్యుత్తును ఉత్పత్తి చేసే డైనమోతో అనుసంధానం చేసే వర్టికల్ షాఫ్ట్ను ఇక్కడ చూడవచ్చు. టర్బైన్పై నీటి ఒత్తిడిని నియంత్రించే బటర్ఫ్లై వాల్వ్ ఇది. హైడ్రాలిక్ కంట్రోల్తో పనిచేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కర్నూలు, విజయవాడ, హైదరాబాదులకు 400 kV లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఈ విద్యుదుత్పత్తి జెన్కో ఆధ్వర్యంలో జరుగుతుంది. పవర్ హౌస్లోని ట్రాన్స్ఫార్మర్ యార్డు. పాతాళగంగ రూపంలో మల్లికార్జున సేవ చేసిన కృష్ణమ్మ ముక్కంటి చల్లని మంట మాదిరి విద్యుత్ ప్రవాహాలను సృష్టించి తెలుగు పల్లెల చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించింది. ఆ కనపడేది కుడిగట్టు పవర్ హౌస్కు సంబంధించిన స్విచ్ యార్డ్. కుడిగట్టు పవర్ హౌస్ ప్రవేశ మార్గాన్ని ఒక ఆధునిక దేవాలయంగా, ఒక మందిరం మాదిరిగా అప్పట్లో నిర్మించడం జరిగింది. పవర్ హౌస్ బిల్డింగ్ ఒక కాంక్రీటు కట్టడం. ఇందులో 180 మీటర్ల వద్ద అన్లోడింగ్ బే అంటే నీటిని పట్టే తటాకం, ఒక మిషన్ హాలు, అదనంగా మరొక సర్వీస్ బే ఉన్నాయి. 110 మెగావాట్ల 7 జనరేటర్లున్నాయి. 225 టన్నులు, 30 టన్నులు కెపాసిటీ కలిగిన విద్యుత్ శక్తితో పనిచేసే 2 క్రేన్ల ద్వారా పవర్ హౌస్లోని యంత్రాలను నిర్వహించడం జరుగుతోంది. ప్రతి జనరేటింగ్ యూనిట్ నుంచి టర్బైన్ల ద్వారా వచ్చే నీటిని తీసివేయడానికి డ్రాఫ్ట్ ట్యూబ్ సొరంగాలు ఏర్పాటు చేశారు. ఈ జత సొరంగాలు పవర్ హౌస్ పక్క నుంచి పోయే టెయిల్ రేస్ టన్నెల్లో కలుస్తాయి. కుడిగట్టున ఉన్న పవర్ హౌస్లో విద్యుదుత్పత్తి జెన్కో ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. పవర్ హౌస్ కంట్రోల్ రూమ్లో ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించడం జరుగుతుంది. శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ డ్యాముకు సుమారు 80 కిలోమీటర్ల ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ కాలువ ప్రారంభమవుతుంది. దాదాపు 11 కిలోమీటర్లు ప్రవహించిన తరువాత ఈ కాలువను బనకచెర్ల వద్ద 3 విభాగాలుగా విడగొట్టారు. అందులో ఒకటి తెలుగు గంగ.
రెండవది శ్రీశైలం కుడిగట్టు కాలువ. మూడవది నిప్పులవాగులో కలుస్తుంది. ప్రభుత్వం 1995లో ఎస్ఎల్బీసీని ఒక లిఫ్ట్ స్కీమ్గా చేపట్టాలని నిర్ణయించింది. తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. దిగువ స్థాయి కాలువ వరద సీజన్లో నీటిని భూమి ఆకర్షణ ద్వారా అంటే కాలువ వాలు ద్వారా ప్రవహించేలా చేయడానికి ఉపయోగపడుతుంది. వరదలు లేని కాలంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 4 టర్బైన్ల ద్వారా నీటిని 27.50 మీటర్ల వరకు చేరవేయడానికి దీన్ని నిర్మించారు. నల్గొండ జిల్లాలో 50,000 ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువ నీటిని అందిస్తోంది. 129 వ్యవసాయ చెరువులకు నీటిని ఇస్తోంది. కాలువ మొత్తం పొడవు 87 కిలోమీటర్లు. హై లెవెల్ కాలువ వివరాలను పరిశీలిస్తే 3.32 కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు ఉన్న అప్రోచ్ కెనాల్ను నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి తవ్వడం జరిగింది.